శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం స్త్రీలు పరమ పవిత్రంగా ధరించేటువంటి మంగళసూత్రం, అలాగే ఆ మంగళసూత్రంలో ఎన్ని పూసలు ఉండాలి, ఆ పూసల్లో కూడా ఎన్ని నల్ల పూసలు ఉండాలి, ఎన్ని పగడపు పూసలు ఉండాలి, అలాగే ఈ మంగళసూత్రం ధరించేటప్పుడు అసలు ఈ మంగళసూత్రం యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదట స్త్రీలు మంగళసూత్రం ధరించేటప్పుడు 2 సూత్రాలు ఉంటాయి. దాంట్లో ఒకటి పుట్టింటి వారికి, 2 అత్తింటి వారికి చిహ్నంగా ఆ రెండింటినీ చెప్తారు. అలాగే ఈ మంగళసూత్రంలో ముఖ్యంగా నల్ల పూసలు, పగడపు పూసలు, ఈ 2 రకాల పూసల్ని ఈ సూత్రాలకు మధ్యలోనూ అటు ఇటు ధరించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఎన్ని పూసలు ధరించాలనే దాని మీద వాళ్ళ పరిస్థితుల్ని, ఆచారాలని బట్టి 3, అలాగే 5, అలాగే 9 సంఖ్యలో ఉన్నటువంటి పూసల్ని ధరించడం అనేటువంటిది చాలా ఉత్తమం. అంతకు మించి కొంతమంది మాత్రం వాళ్ళ ఆ ప్రాంతీయమైన ఆచారాన్ని అనుసరించి 18, 27 అంటే 9 మల్టిపుల్ ఎన్నైతే అన్ని 18, 27 కూడా ధరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ధరించాల్సినటువంటి సంఖ్య అయితే మినిమం 3 ధరించాలి, లేదా 5 ధరించాలి, లేదంటే 9 ధరించాలి. అంటే పగడపు పూసలు కానీ, నల్ల పూసలు కానీ ఇవి ఈ సంఖ్యలో ఉండేటట్లుగా ధరించటం, బేసి సంఖ్యలో ఉండేటట్లుగా ధరించటం చాలా మంచిది. మరి బేసి సంఖ్యలో ధరించమన్నారు కదా అని ఎటువంటి పరిస్థితుల్లో 7, 11 ఇలాంటి సంఖ్యలో మాత్రం ధరించరాదు. ముఖ్యంగా ధరించవలసింది 3, 5, 9. అలాగే కొన్ని ప్రాంతీయమైన ఆచారాలు ఉన్నటువంటి వాళ్ళు 9, 18, 27 అలా ధరించడం అనేటువంటి కొద్ది మంది మాత్రమే చేస్తారు. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా ధరించేటువంటి సాంప్రదాయమైన విధానం అయితే మాత్రం 3, 5, 9 మాత్రమే. అయితే ఇక్కడ నల్ల పూసల్ని ఎందుకు మంగళసూత్రంలో ఉంచుతారు, పగడపు పూసలను ఎందుకు ధరిస్తారు అంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ నల్ల పూసలు అనేటువంటివి దృష్టి తగలకుండా చేస్తాయి. అంటే ఈ స్వర్ణాభరణాలతో ధరించే వాళ్ళు కానీ, పసుపు తాడుతో ధరించేటువంటి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ముందు చక్కగా మంచి సౌభాగ్యకరంగా కళకళలాడుతూ ఉండేటప్పుడు దృష్టి దోషం తగిలేటువంటి పరిస్థితి ఉంటుంది. నరుడు దృష్టికి నల్లరాళ్ళు పగులుతాయి అంటారు. ఆ దృష్టి దోష నివారణ కోసం ఈ నల్ల పూసల్ని ఈ మంగళసూత్రంలో ధరించడం జరుగుతుంది. ఇక పగడపు పూసల్ని ఎందుకు ధరిస్తారంటే స్త్రీలకి సౌభాగ్యకారకుడు, మంగళప్రదాత అయినటువంటి మంగళుడు అంటే కుజగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే కానీ సౌభాగ్యవత్వం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్ర రీత్యా నిలబడదు. కనుక కుజగ్రహ అనుగ్రహం కోసం, ఈ మంగళుడి యొక్క అనుగ్రహం కోసం పగడపు పూసలని ఈ మంగళసూత్రంలో వేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే మీరు నల్ల పూసలైనా సరే, పగడపు పూసలైనా సరే 5 వేసుకున్నారనుకోండి, 3 నల్ల పూసలు, 2 పగడ పూసలు ఉండేటట్లుగా చూసుకోండి. అలాగే 9 ధరించారనుకోండి, ఇవి కూడా అంతే, ఒక 5, ఒక 4 అట్లా ఉండేటట్లుగా కనుక బేసి సంఖ్యలో పగడపు పూసలు, నల్ల పూసలు 2 కలిపినా సరే బేసి సంఖ్యలోనే రావాలి. ఆ సంఖ్యలు కూడా 3, 5, 9 మాత్రమే రావాలి. ఇలా వచ్చేటట్లుగా ధరించేటట్లయితే ఆ స్త్రీ చక్కగా కుజగ్రహ అనుగ్రహంతో మంచి సౌభాగ్యంతో ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ పగడపు పూసలు ఒంటి మీద ఉంటాయో సహజంగానే స్త్రీలకు సంబంధించి రక్త సంబంధమైనటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి, మంచి ఆరోగ్యం లభిస్తుంది. నల్లపూసలు ఒంటి మీద ఉంటాయో దృష్టి దోషం అనేటువంటిది లేకుండా పోతుంది. అయితే ఈ మాంగళ్యం గురించి ఇంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ వివాహ ప్రక్రియలో మాంగళ్య ధారణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ మాంగళ్యం అనేటువంటిది ఎంత గొప్పదంటే పురాణాల్లో మనకి హరిశ్చంద్ర చక్రవర్తి, ఆమె అంటే హరిశ్చంద్ర చక్రవర్తి యొక్క భార్య అయినటువంటి చంద్రమతి, ఆమె యొక్క మాంగళ్యం అనేటువంటిది ఎంత విశిష్టమైందో తెలియజేశారు. ఆ చంద్రమతి మాంగళ్యం అనేటువంటిది ఒక్క భర్త అయిన హరిశ్చంద్రుడికి తప్ప మరెవ్వరికీ కనబడినంత గొప్ప వరాన్ని పొందినటువంటి మహాసాధ్వి, మహాపతివ్రత అయినటువంటి
చంద్రమతి చంద్రమతి కథను గనక తెలుసుకోగలిగితే ఈ మాంగళ్యం యొక్క విశిష్టతని, దాని యొక్క పవిత్రతని, దాని గొప్పతనాన్ని తెలుసుకోవడం అనేటువంటిది మనకి జరుగుతుంది. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.